ఇటువలకు పార్టీ మారాడు, ఆ పెద్ద ఆయన ఎందుకు మారాడో పార్టీ ఎవరికి తెలియదు, ఏదో మాట్లాడుతున్నాడు, అసలు అవసరం కూడా లేదు, ఒక ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇస్తామంటే పార్టీ. అదే పెద్ద ఆయన ఇటీవల చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా బహిరంగ సభలో చెప్పారు, పట్టుసీమ అనేది బృహత్కరమైన కార్యక్రమం, పట్టుసీమ వల్ల నేను 2 పంటలు తీసుకోగలిగాను, ఇంతటి గొప్ప సీఎంని ఎక్కడా చూడలేదు, అది ఇది. ఈయన సీఎంగా ఉన్నప్పుడు నంద్యాలను మళ్ళీ గెలిపించుకుంటే నంద్యాల ఒక అద్భుత నగరంగా తయారవుతుందని చెప్తున్నారు. అలాంటి వారికి ఇచ్చే సందేశం. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు, చాలాసార్లు ఆయన పాపము డెత్ బెడ్లో ఉండి మళ్ళీ రికవర్ అయ్యి వచ్చాడు. అసలు ఆయన మనుషులను గుర్తించే స్థాయిలో కూడా లేడు. హీ హెస్ గాట్ ఎ మెమరీ లాస్ అండ్ ఆల్సో బాగలేదు ఆయన ఆరోగ్య పరిస్థితి. ఆయన ఇంకా ఆయన పోయే ముందర, ఆయన కాలం అయిపోయే ముందర మళ్ళీ ఇంకొక ఫ్యాక్టరీకి ఏమైనా ప్లాన్ చేసినాడేమో, మరి ఆ మాటలు ఆ రకంగా మాట్లాడతారు. సార్, మొత్తం మీద తీసుకుంటే ఈ వేదిక నుంచి ఈ ఉప ఎన్నిక పర్వానికి సంబంధించి నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? మీ అభ్యర్థి విజయాన్ని సూచిస్తూ ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? బ్రదర్, మాకున్నటువంటి అడ్వాంటేజెస్ చెప్తాను నేను. ఒకటి, మాకైతే ఫిరాయింపుల మచ్చ మాత్రం లేదు. అది కాకుండా కరప్ట్ అండ్ ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి చరిత్ర అయితే లేదు. మా పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం ఇక్కడ ఇట్స్ ద థర్డ్ ఫోర్స్. ఈరోజు 3వ శక్తిగా ఇక్కడ ఎదిగాం. ప్రజలలో చేంజ్ వచ్చి ఈ ఇద్దరు వద్దురా, ఈ ఫిరాయింపుదారులు వద్దు, మనం 3వ పార్టీకి సిలిండర్కి వేద్దామని రావాలని చెప్పి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అదే టిల్ట్ అయితే మాదే విజయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక చివరిగా తీసుకుంటే ప్రచారానికి వెళ్తున్న మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది? ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? మేము పోయి ఓటర్ను కలిసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మేమంతా అనుకుంటున్నాం సిలిండర్కే వేయాలి అని. మేమంతా నేను వేస్తాను పోనైనా, ఆర్పిఎస్కే వేస్తాం పో, సరేనాయనా అనేది కాదు. ఎన్నో చూసాం ఎన్నికలు. ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే, మేమంతా మాట్లాడుకుంటున్నాం, మేమందరము సిలిండర్కి వేయాలనుకుంటున్నాం అన్నది వస్తుంది. ఇక్కడ చాలా పెద్ద తేడా దానికి దీనికి. కాబట్టి ఇంకా 40 రోజులు ఉంది. ఖచ్చితంగా ప్రతి ఓటర్ను ప్రభావితం చేస్తాం. రాయలసీమను బతికించమని అడుగుతాం. ఈ ఓటు ద్వారా పెద్ద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోడు. ఆర్పిఎస్ గెలిస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యేది కాదు. ఆ పెద్దగా మార్పులు వచ్చేది ఏమంటూ ఉంటుంది. కానీ ఒక చాలా పెద్ద మార్పు ఏమొస్తుందంటే, ఆర్పిఎస్ గెలిచింది, ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టే ఆర్పిఎస్కు ఓట్లు వేశారు. అందుకు రాయలసీమకు చెయ్యకపోతే మాత్రం మనకు రాయలసీమలో పొలిటికల్గా సమాధి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనం చేద్దామన్నటువంటిది రావాలన్నదే ప్రధానమైనటువంటి లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు చూశారు కదండి, ఆర్పిఎస్ అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెప్పిన అంశాలన్నీ కూడా. ఇక తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇక చెల్లుచిట్టి నంద్యాలలో అంటున్నారు. అయితే మొత్తం రాయలసీమ వాదాన్ని ప్రజలకు తెలియజేస్తూ ముందుకు పోతున్నామని ఇప్పుడిప్పుడే మొత్తం నంద్యాల ప్రజలంతా కూడా రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తిస్తున్నారని, తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో ఆర్పిఎస్ అభ్యర్థిని ఆదరించి అసెంబ్లీకి పంపుతారని, ఆర్పిఎస్ అభ్యర్థి అసెంబ్లీకి వెళ్తేనే రాయలసీమకు జరుగుతున్న అన్యాయం పైన చట్టసభల్లో ఎలుగెత్తి చాటే అంశం ఉంటుంది. ఏ విజయానికైనా ఒక మెట్టే ఆరంభం అన్నట్టు కూడా ఈ నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించే రానున్న భవిష్యత్తు ఎన్నికల్లో కూడా ఆర్పిఎస్ సత్తా ఏంటో చూపిస్తామని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు గట్టిగా చెప్తున్నారు. అయితే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆశిస్తున్నట్లు ఈ ఉప ఎన్నికల్లో నంద్యాల ప్రజలు రాయలసీమకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, నంద్యాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఆర్పిఎస్కి పట్టం కడతారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు హామీలు కావచ్చు, వాళ్ళు పంచే నోట్లకు ఆకర్షితులై
ఆర్పిఎస్ను ఓడిస్తారా అన్నది కూడా మనము వేచి చూడాల్సిన అంశంగా ఉంది.